హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉండాలని కోరుకుంటూ ప్రతి వీడియోలో చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూజువల్గా స్కూల్ స్టార్ట్ అయ్యబోయే ముందు వీక్ అంటే ఆ వీక్ అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మన పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఆ వీక్ మాత్రం ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో అక్కడి నుంచి ఇంకా ప్రతి కౌంటీకి, ప్రతి సిటీకి ఎగ్జిబిషన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సేమ్ మన ఇండియాలలోకే అనుకోండి. అయితే ఏంటంటే ఎగ్జిబిషన్స్ అందరూ ఏంటి జస్ట్ రైడ్స్ అయితే మాత్రం చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. షిప్ ఏంటి, ఇంకా చిన్న చిన్న రైడ్స్, పెద్ద పెద్ద రైడ్స్ ఏజెస్ వారీగా ఉంటాయి కదా. సో కానీ కొంతమందికి, నన్ను అడిగితే కొంతమంది కదా, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రైడ్సే కాకోకుండా ఇండోర్లో లోపల చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇదైతే అసలు మస్ట్ అండ్ షుడ్గా చూడాలి, అసలు మిస్ అవ్వకూడదు. చాలా మంది ఏంటంటే 4 కలా వచ్చేసేసి 8 కలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మేమైతే మాత్రం డెఫినెట్గా ఫుల్ డే స్పెండ్ చేస్తాము. లైక్ మార్నింగ్ 9 o'clock అలా ఓపెన్ చేస్తే 10, ఇది ఫుల్ డే ఈవెంట్ అనమాట. సో మిస్ అవ్వకుండా మార్నింగ్ 10 o'clock వెళ్తే నైట్ 9-10 వరకు ఫుల్ డే చూడొచ్చు. అన్ని లోపల బయట అంతా కూడాను. లోపల ఏంటంటే మనకి కిడ్స్కి మంచిగా, కిడ్స్ అనే కాదు, ఏ ఏజ్ జనరేషన్ అయినా కూడాను మంచిగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బటర్ఫ్లైస్, రోబోస్ అన్నీ కూడా నీట్గా పెట్టుంటాయి. ఇంకా చాలా షోస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఎక్కువగా మనకి ఇల్యూషన్స్ అండ్ ఎస్కేప్స్ అని ఉన్నాయి కదా. ఇవి ఏంటి అంటే మంచి మ్యాజిక్ షోస్ అనమాట, రకరకాల మ్యాజిక్ షోస్. ఇక్కడ మీరు చూస్తుంటే కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారా ఎలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. సో వీళ్ళందరూ కూడా టాప్ పర్ఫార్మర్స్ అనమాట. సో యుఎస్లోనే ఎక్కడ ఈవెంట్స్ జరుగుతున్నా కూడా వీళ్ళకి మనీ పే చేసి తీసుకొని వస్తారు. ఇక్కడ మీరు ఈవెంట్ చూస్తున్నారు కదా, లేడీ హుడిని అని. ఈవిడ ఎంత ఫేమస్ అంటే వరల్డ్లోనే టాప్ 5th place అనమాట. సో ఈవిడ ఏంటంటే అసలు ఉమెన్ కేటగిరీలో అయితే ఫస్ట్ ప్లేస్. 65 to 70 years ఉంటాయి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. ఎక్కడ కట్టేసుకున్నా కూడా ఆవిడంతటికి ఆవిడ ఓపెన్ చేసుకుని వచ్చేస్తంట. అసలు మాకైతే అవాక్ అయిపోయాం అనమాట చూసి. అసలు ఆవిడ ఓ మై గాడ్, ఆ ఏజ్కి. అలానే ఈవిడ పైన నేను ఒక షార్ట్ కూడా తీస్తాను. నెక్స్ట్ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది. అసలు ఎంత బాగా చేసిందంటే అసలు నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫన్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ కూడా కదా. పిల్లలకి మంచిగా మ్యాప్, ఈ ఏజ్లో 3rd grade 4th gradeలో సోషల్ స్టడీస్లో ఉంటుంది కదా, యుఎస్ మ్యాప్ అంతా మనకి పజిల్ లాగా ఉంటుంది. ఆ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ తోటి అందరూ చూస్తే పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు కదా. సో పేరెంట్స్, కిడ్స్ కలిపి ఫైనల్గా వరల్డ్ మ్యాప్ అనమాట, యుఎస్ మ్యాప్ కాదు, వరల్డ్ మ్యాప్ మొత్తం క్రియేట్ చేసేసారు. అలానే ఇంకా చిన్న చిన్న చేనేత కార్మికులు ఉంటారు కదా. ఇక్కడ మీరు చూస్తుంటే చీపిరి కట్ట మంచిగా ఇతను వ్యాపారం అంట. ఈయన ఏజ్ చూస్తున్నారా, అందరి మోర్ దాన్ 70 అండి. ఈ చేనేత కార్మికులు అందరిది కూడా మోర్ దాన్ 70. సో బ్రూమ్ స్టిక్ ఎట్లా క్రియేట్ చేస్తారు ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నారు. అండ్ అట్లనే ఇంకా మన కొండపల్లి బొమ్మల్లాగే వీళ్ళకున్న లోకల్ బొమ్మలు అండ్ ఊళ్ళో నుంచి థ్రెడ్ ఎలా వస్తుంది, ఆ థ్రెడ్లో నుంచి షాల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మన కాశ్మీర్లో ఉంటాయి కదా, అట్లనే ఈవిడ అట్లా ప్రిపేర్ చేసుకుంటా ఉంది. సో అయితే అలానే ఇక్కడ లోపలే పెట్టింగ్ జూ అని అంటారనమాట. సో అన్ని యానిమల్స్, లోకల్ ఫామ్లో ఉన్న యానిమల్స్ కొన్ని తీసుకొస్తారు. కౌస్ కానీ ఇంకా ర్యాబిట్స్, రకరకాల పెట్టింగ్ జూస్ అవన్నీ కూడా తీసుకొచ్చి మంచిగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా కిడ్స్ కోసం తీసుకొస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఈవిడ మొత్తం స్యూ చేసిందనమాట, అంటే కుట్టింది. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చాలామంది స్యూ చేస్తూ ఉంటారు కదా. ఈవిడ తన ఓన్ షాప్ అనమాట. ఇది కూడా చేనేత కార్మికులు. మీరు చూస్తే హిస్టారిక్ విలేజ్ అని ఉంది కదా. సో అన్నీ ఆమెకున్న నీడిల్స్ తోటి అవన్నీ కుట్టిందనమాట. ఇతను కూడా మనకి అలానే ఎలా చేస్తారు ఏంటి చెక్కలు అవన్నీ కూడా నీట్గా చూపిస్తున్నారు అనమాట. సో ఎవ్రీ స్మాల్ బిజినెస్ ఎట్లా అయితే చేనేత కార్మికులు వాళ్ళ వృత్తిని చూపించుకుంటారు. అండ్
అదొక ఫామ్ అనమాట. ఒక 100-200 ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు చూస్తుంటే 7th సెంచురీ నుంచి ఇప్పుడు దాకా సెంచరీ ఫార్మ్స్ అనమాట. సో రకరకాల కార్మికులు వచ్చి వాళ్ళ ప్రదర్శించుకుంటారు అనమాట, చూపిస్తూ ఉంటారు. అలానే మ్యాజిక్ షోస్ మీకు ఇందాక చూపించినట్టుగానే ఇది కూడా వండర్ఫుల్ మ్యాజిక్ షో. మీరు చూస్తే మా పాపని వాలంటీర్ చేయమన్నారనమాట. సో మనం కూడా ఎగ్జైట్ అయిపోతాం కదా. సో అలానే వీళ్ళు మ్యాజిక్ షోస్లో ఏంటంటే కిడ్స్ని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఇంకా కిడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇది చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్ మ్యాజిక్ షో కదా. పేపర్ పెట్టుకుంటే అది మొత్తం ఎట్లా ఫుల్గా వచ్చేసిందో. మీకు ఎవరికైనా తెలుసా ఆ ట్రిక్, ఇది ఎలా చేస్తారో అండ్ దీనిలో ఉన్న చిన్న క్లిక్ ఏంటి? ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చాలా మందికి ఈ టెక్నిక్ గురించి తెలుసు. చాలా మ్యూజిషియన్స్ చాలా పాపులర్గా యూజ్ చేసే ఈ మ్యాజిక్ ట్రిక్. చూసారా అమెరికన్ ఎలా చేస్తున్నారు? మా పాప అయితే సర్ప్రైజ్ అయిపోయింది. అట్లనే తను కూడా ట్రై చేసింది, బట్ షీ డిడ్ంట్ గెట్ ఇట్. సో అలా ఇక్కడ ఏంటంటే ఇదంతా ఇండోర్ యాక్టివిటీ అనమాట. ఈ లోపల మీరు చూస్తున్నదంతా కూడా ఒక పెద్ద హాల్. ఆ హాల్లో టేబుల్స్, చైర్స్ అలా ఉన్నాయి కదా. సో రకరకాల స్టాల్స్ పెట్టుంటారనమాట. రకరకాల స్టాల్స్ పెట్టినప్పుడు ఈవెంట్స్, షోస్ జరుగుతున్నప్పుడు టైమ్గా మనకి క్యాలెండర్ స్కెడ్యూల్ ఇస్తారు. దాన్ని బట్టి వెళ్ళిపోయి చూడటం అనమాట. ఎవరు కూడా అక్కడ ఏం కూర్చోరు టేబుల్స్, చైర్స్లో, బట్ అలా అన్నీ తిరుగుతూ ఉంటారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి చోట ఫుడ్ అనేది మాత్రం మీరు కానీ అక్కడ తిందామని అనుకుంటే మాత్రం చాలా కష్టము. పిచ్చగా క్యూస్ ఉంటాయి. అందుకే మేమైతే బయట నుంచే టైం వేస్ట్ కాకుండా సబ్వేలో సబ్ తెచ్చేసుకుని వచ్చేసి ఇండోర్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసేసి ఇంకా అవుట్డోర్కి వచ్చేసాము. అవుట్డోర్ ఏంటంటే అన్ని రైడ్స్ అనమాట, రకరకాల రైడ్స్. అండ్ వీటికి టికెట్స్ ఎలా ఉంటాయంటే మనము 1 month బిఫోరే టికెట్స్ పెట్టేస్తారు. ఒక్కొక్క రైడ్కి ఇంత, ఎంట్రన్స్కి ఇంత, ఇండోర్కి ఇంత, అవుట్డోర్కి అంత అని ఉంటుంది. సో యావరేజ్గా ఏంటంటే 4 ticketsది ఒక రైడ్, 8 ticketsకి, టికెట్స్ అంటే కూపన్స్ అంటారనమాట, అలా ఉంటాయి. సో టికెట్ వచ్చేసి ఒక $15 per person ఉంటుంది. అండ్ మనం సేల్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాం అనుకోండి, 1 month బిఫోరే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో మనం $10కే మనం తీసుకోవచ్చు అనమాట. సో అసలు క్రౌడ్ అయితే ఎలా వస్తారంటే ఆ 1 week, ఎస్పెషల్లీ ఫ్రైడే, సాటర్డే, సండే. ఇంకా ఎందుకంటే ఎవ్రీ సిటీకి 2 weeks ఉంటుంది అనమాట బిఫోర్ ద స్కూల్ ఓపెన్. అండ్ స్కూల్ ఓపెన్ అయిన జస్ట్ 1 week వరకు ఉంచుతారనమాట. సో అట్లా వాళ్ళు అన్ని సిటీస్ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ సిటీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది బాగా వస్తారు. మీరు చూస్తే జనాలు కిటకిటలాడిపోతారు సాయంత్రం అంతా. అసలు కొనుక్కునేవి, ఎక్కేవి. బాత్రూమ్స్ చూస్తున్నారా, ఇవన్నీ పోర్టబుల్ అనమాట. సో ఓపెన్ చేసుకుని అక్కడే అంతా బాత్రూమ్ చేసేసుకుని వచ్చేస్తారనమాట. అండ్ ఇది మీకు జెయింట్ వీల్ సంగతి తెలిసిందే. ఇంకా అట్లా మా అత్తయ్య గారు అండ్ మా మోని ఎక్కేసి అట్లా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగుంటుందో కదా ఇట్లా మనం ఈవినింగ్ పూట సమ్మర్లో ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్తో పాటు డ్రింక్స్ కూడా పెడతారు. ఈ సోవనీర్ కప్ లెమన్ జ్యూస్ అనేది ఇక్కడ చాలా ట్రెండింగ్ అనమాట. లెమన్ జ్యూస్ అయితే అది ఒకటి $10 అనమాట. అది రీఫిల్ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి $10 అని కాకుండా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే $10కి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా రీఫిల్ చేస్తారనమాట. ఇక్కడ యానిమల్స్ అంటే ఫేమస్ కాబట్టి ప్రతి యానిమల్ని పెట్టింగ్ చేస్తారు కాబట్టి పెట్టింగ్ చేయనిస్తారు. సో ఇలాంటి ఈవెంట్స్కి తీసుకెళ్ళటం వల్ల అవుట్డోర్ ఈవెంట్స్ లైక్ రైడ్స్ ఉంటాయి కదా, రోలర్ కోస్టర్, ఇంకా జెయింట్ వీల్, ఫెరీస్ వీల్, షిప్, ఇవన్నీ ఓకే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. బట్ ఇండోర్లో ఉన్న హాల్లో ఉన్న ఈవెంట్స్ అన్నీ చూసారు కదా, మెజిషియన్ చేసే మ్యాజిక్ షోస్, ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రదర్శించినవి, అవన్నీ కూడా మిస్ కాకుండా వెళ్ళడం వల్ల ఏంటంటే దే గెట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. సో మ్యాజిక్ షో ఆల్సో ఇస్ టూ మచ్ ఆఫ్ ఫన్ కదా. అండ్ ఈ ఫెయిర్కి మనం వాళ్ళకేమి పే చేయట్లేదు, మెజిషియన్కి ఏం పే చేయట్లేదు. వీఆర్ ట్రయింగ్ టు పే టు ద కమ్యూనిటీ. అంటే ఆ $15 మనం ఏదైతే పే చేసామో ఎంట్రన్స్కి, విత్ దట్ మచ్ ఆఫ్ స్మాల్ అమౌంట్ సొసైటీ మనకి ఇంత ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఇస్తున్నప్పుడు మనం వాటిని ఎక్స్ప్లోర్ చేస్తే మనం ఆ మ్యాజిక్ షో హాల్లో కూర్చుంటే వాళ్ళకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా బాగా ప్రదర్శిస్తారు కదా. మనం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. స్కిల్ అనేది అందరికీ ఉండదు, కానీ ఉన్న వాళ్ళు ప్రదర్శిస్తుంటే మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మోటివేషన్ వచ్చి ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారు కదా. సో అందుకనే ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే ముందుగా బుక్ చేసుకోవటం, ముందుగా ప్లాన్ చేసుకోవటం, దాన్ని బట్టి మీకు ప్రైస్ కొంచెం కలిసి వస్తుంది. సో మీరు ఫ్యామిలీస్గా కలిసి వెళ్ళొచ్చు. అండ్ ఏంటి అంటే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు ముందుగానే ఫుడ్ మనం బయట నుంచి తీసుకెళ్తే మీకు టైం సేవ్ అవుతుంది, అక్కడ క్యూస్లో ఉండక్కర్లేదు.
సో ఇట్ విల్ బి బెనిఫిషియల్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ యూ కెన్ కవర్ ఆల్ ద థింగ్స్. అలానే ఫ్లయర్ రిలీజ్ అవుతుంది. ఫ్లయర్ రిలీజ్ అయినప్పుడు మనం ముందుగానే ఏ టైంకి ఏంటి అని చూసుకుని స్లాట్ అంతా చూసుకుని ప్లానింగ్ చేసుకుంటే బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎనీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవన్నీ కవర్ చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అట్లనే అన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ చూసుకుని నెమ్మదిగా మేమైతే ఇంకా ఇంటికైతే చేరేసరికి నైట్ అయింది. మళ్ళీ ఆకలేస్తుంది కాబట్టి ఫుడ్ ట్రక్స్లోకి వెళ్ళిపోయి చక్కగా ఫుడ్ అంతా తినేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.